ఓం నమో వాసుదేవాయ నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సీతా టాక్స్. మొదటిగా ఈరోజు పంచాంగం జూలై 17, 2024 బుధవారం, శ్రీ కోర్తి నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతు, ఆషాఢమాసం, శుక్లపక్షం. తిథి ఏకాదశి, సాయంత్రం 5:54 వరకు. నక్షత్రం ఆరుద్ర నక్షత్రం, రాత్ర 1:18 వరకు. యోగం శుభయోగం 5:57 వరకు. తదుపరి శుక్ల తెల్లవారి 5:20 వరకు. కర్ణం భద్ర సాయంత్రం 5:54 వరకు. వర్జం తెల్లవారి 5:52 వరకు. దుర్ముహూర్తం 11:39 నుంచి 12:31 వరకు. అమృతకాలం తెల్లవారి 2:19 నుంచి 4 వరకు. రాహుకాలం తెల్లవారి 12 నుంచి 1:30 వరకు. యమగండం 7:30 నుంచి 9 వరకు. సూర్యరాశి కర్కాటకం, చంద్రరాశి వృశ్చికం. సూర్యోదయం తెల్లవారి 5:37 గంటలకి. సూర్య అస్తం సాయంత్రం 6:34 గంటలకి. ఈరోజు విశేషం దేవశయని ఏకాదశి. ఈరోజు విశేషంగా శ్రీ మహావిష్ణుని పూజిస్తాము. ఈరోజు ప్రతి విష్ణు ఆలయంలో శ్రీ మహావిష్ణుకి విశేష పూజలు జరుపుతారు. దేవశయని ఏకాదశిని ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశ విశిష్ట ఏంటి అంటే, ఈ రోజున మహావిష్ణు వచ్చే 3 మాసాల కోసం నిద్రిస్తారు. మళ్ళా కార్తీక మాసంలోనే లేస్తారు. ఇప్పుడు నుంచి రాత్రి సమయాలు ఎక్కువ అవుతాయి. దేవతలు నిద్రించే సమయం ప్రారంభమవుతుంది. వచ్చే మాసాలలో పండగలు ఎక్కువ అవుతాయి. తదుపరి తొలి ఏకాదశి నాడు పాటించాల్సిన పూజా విధానం. ఏకాదశి నాడు తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానాన్ని ఆచరించి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని పిండితో ఒక మూల ముగ్గు వేసుకొని మహాలక్ష్మి సమేత ఉన్న మహావిష్ణు ప్రతిమని పెట్టి గంధం కుంకుమ బొట్టులతో అలంకరించి పువ్వులతో అలంకరించి దీపారాధన చేసి విష్ణు సహస్రనామాల్ని చదువుకొని ఈరోజు అంతా నారాయణ నామస్మరణం చేయడం చాలా మంచిది. తదుపరి ఆ శ్రీ మహావిష్ణుకి ఇంట్లో చేసిన నైవేద్యం సమర్పించాలి. అన్నంతో చేసిన నైవేద్యం ఏకాదశి నాడు ఆ శ్రీ మహావిష్ణుకి సమర్పించకూడదు. ఇలా ఏకాదశి పూజని ముగించిన మరనాడు ద్వాదశి పూజని కూడా ఆచరించాలి. ద్వాదశి పూజ ఆచరించిన తర్వాత ఏదైనా బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇవ్వాలి. ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలి అనుకున్న వాళ్ళు పళ్ళు పాలు తీసుకొని ఉపవాసం ఉండొచ్చు. ఎవరైతే ఏకాదశి నాడు ఉపవాసం ఉండలేరో వాళ్ళు ఆ రోజు అన్నాన్ని తినకుండా ఉంటే చాలా మంచిది. ఈరోజు ఇంకొక విశేషం ఏంటి అంటే, పూరిలో జగన్నాథ యాత్ర అనేది కూడా జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీకోసం ఇలాంటివి ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని చేస్తూ ఉంటాం. ఇవాల్టి నాడు దేవాలయాల్ని దర్శించుకోవడం చాలా మంచిది. ఇవాల్టి నాడు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆ శ్రీ మహావిష్ణుకి విశేష పూజలు అన్నివి జరుగుతాయి. మన తెలుగు రాష్ట్రాల్లో ఏకాదశి పూజల్ని ఒక మహాపర్వంగా భావిస్తారు. మీరు అందరూ కూడా ఈ ఏకాదశి పూజని విశేషంగా జరుపుకుంటారు అని భావిస్తూ ఇక సెలవు.